బంధించారు మిమ్మల్ని. ఇంత కర్త కర్మక్రియంతా ఆయన్నే. మీ దగ్గర కాడికి వస్తుందండి. ఎస్ వెనక్కి పోమ్మనబ్బా. నువ్వు ముందు పో. నూరా నూరా ముందు నూరా ఇక్కడికి వస్తా. ఫస్ట్ నూరా నూరా ఇలా ఇట్లా మీరు కూర్చోండి. రైట్ చాలా తీసుకొని ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మద్యం మీద చాలా కథనాలన్నీ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నిందను ఆపాదించేటట్టుగా బాగా సర్క్యులేట్ అయినాయి, అది మీకు తెలుసు. అదేవిధంగా 7వ తేదీ కూడా కొంతమంది పిల్లోళ్ళు ఏదో కొట్టుకుంటూ ఉంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు విడదీయడానికి పోయినప్పుడు అది వేరే ఒక కంటెంట్తో ప్రభుత్వాన్ని నిందించే విధంగా, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిందించే విధంగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ రోజే 7వ తేదీ మన అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు మండవల్లి రామచంద్ర గారని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి. అయితే మేము అప్పుడు చెప్పాం, సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రాన కేసు కట్టడానికి లేదు, దాని మీద ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కేసు కడతామని చెప్పాం. సో దానిలో భాగంగా ప్రాథమిక విచారణ జరగలేదు. 7వ తేదీతో పాటు మళ్ళీ 11వ తేదీ కూడా మళ్ళీ వచ్చింది ఒకటి. 10వ తేదీ రాత్రి 11వ తేదీ వచ్చింది సోషల్ మీడియాలో. ఎవరో ఒక వ్యక్తి తాగి ఆ విక్టరీ వైన్స్లో పడిపోతే అతను లేనట్టు చనిపోయినాడు అని చెప్పే విధంగా అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మన కపిల్ తీర్థం దగ్గర కూడా ఒక వ్యక్తి ఎక్కడో రోడ్ సైడ్ తాగి పడిపోతే దాని మీద కూడా ఏదో నిందాపూర్వకంగా అవన్నీ బాగా వైరల్ అయ్యాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత, ఎందుకంటే కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత నిన్న మండవల్లి రామచంద్ర గారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఎక్కడ మన విక్టరీ వైన్స్లో ఎవరు చేశారు అనే దాని మీద, ఎవరు దీన్ని వీడియో తీశారు అనే దాని మీద ప్రాథమిక విచారణ జరిగింది. అక్కడ ఉండేటువంటి వీడియో ఫుటేజెస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా వీడియో తీయడము, ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ వేరే వాళ్ళకి ఎవరికో పంపడము, అది మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడం మీకు అది జరిగింది. సో ఎవరు అని చూస్తే దాంట్లో నవీన్ అని, దాంట్లో వెంకటేష్ అనేటువంటి వ్యక్తి, చంద్రశేఖర్ వెంకటేష్, అతను మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారి పిఏ. అతను ఈ వీడియోస్ తీసి నవీన్కి పంపడం, అదేవిధంగా నవీన్ మళ్ళీ దాని కంటెంట్ని ఏదో ప్రిపేర్ చేసి దాన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో దాన్ని వైరల్ చేయడం, అదేవిధంగా డిఫరెంట్ సోషల్ మీడియాస్లో దాన్ని వైరల్ చేయడం జరిగింది. సో దాని మీద నిన్న ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా A1 వెంకటేష్ను నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతనిచ్చిన కన్ఫెషన్ మీద మళ్ళీ నవీన్ అనేటువంటి బురుంగి నవీన్, ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగు సోషల్ మీడియా టీం సభ్యుడు, ఇతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకొని ఇద్దరిని విచారించడం జరిగింది. విచారిస్తే వాళ్ళు మేము చేసింది వాస్తవమైన ఒప్పుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీడియో తీయడం కానీ దాన్ని పంపడం కానీ అవన్నీ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోకు పోస్ట్ చేయడానికంటే ముందు,
పోస్ట్ చేసిన తర్వాత కూడా A1కు A2కు మధ్యలో కాల్స్ ఉన్నాయి. A1కు A2కు మధ్యలో కూడా కాల్స్ ఉన్నాయి. సో ఇది ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏంటంటే సోషల్ మీడియా జనరల్గా ఒక ఏమంటే సోషల్ మీడియా కేసు అంటే ఆ కేసే లేదు, మనం ఏమైనా పెట్టవచ్చు, ఎట్లయినా పెట్టవచ్చు అనేటువంటిది ఒకటి చాలా ఉద్దేశం ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రాథమిక విచారణ జరిపి కేసు కట్టమన్నారు, దానిలో 100% కరెక్టే. సో దానిలో ప్రాథమిక విచారణ చేయడం జరిగింది, జరపడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు కట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్కి పంపుతాం. థ్యాంక్ యూ. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎవరైనా సరే సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేస్తే ఏమీ కాదు, 7 సంవత్సరాల లోపే కదా, ఏమీ కాదు, కాబట్టి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి కేసు కట్టకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు, దానికి పెద్ద సమస్య కాదు. కానీ ఒక పద్ధతి మేరకు ఉపయోగించుకుంటే ఎవరికీ సమస్యలు ఉండవు. అంతేగాని కంటెంట్ని డిఫరెంట్గా మారుస్తూ ఉన్న కంటెంట్ ఒకటి, రాసిన కంటెంట్ ఒకటి డిఫరెంట్గా మారుస్తూ ఏందేందో చేస్తే అంటే కష్టం అది. అదేవిధంగా మీకు కూడా తెలుసు, ఇక్కడే ఇదే విక్టరీ వైన్స్లో కూడా 4 వాళ్ళిద్దరు పిల్లోళ్ళు కత్తి పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజు మన విక్టరీ వైన్స్లో జరిగిన గొడవ కూడా ఎవరు నలుగురు జీప్ డ్రైవర్లు అండి, వేరే వాళ్ళు కూడా జీప్ డ్రైవర్లు వచ్చారు, తాగుతున్నారు, ఒకరికి మాట పెరిగింది, కొట్లాడుకున్నారు. దాన్ని అభూత కల్పన చేసి దాన్ని ఏందో ఇక లాండ్ ఆర్డరే పోయింది, ఇక్కడ ఇక ఏమీ లేదు అని చేస్తే ఎలాగవుతుంది? తాగిన మైకంలో కొట్టుకుంది వాస్తవమే, దాన్ని అనుమానం లేదు. తాగిన మైకంలో కొట్టుకున్నారు రాయండి ఎవరైనా కూడా, మాకు కూడా అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఏదేదో చేస్తూ దాన్ని ఇంకేదో దానికి ఆపాదిస్తూ దానికి ఇక లాండ్ ఆర్డరే లేదు అన్న రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీ యొక్క భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు మేము అడ్డురాము. అయితే మీరు ఏది పెట్టాలో అది పెట్టుకోండి, మాకు అభ్యంతరం. కానీ అనవసరమైన నిందాపూర్వకంగా మాత్రం దయచేసి పెట్టొద్దండి. థ్యాంక్ యూ. బాబు ప్లే చేయండి అమ్మా, అదొకసారి ప్లే చేయండి. ఇతను విక్టరీ వైన్స్కి వెళ్ళి ఆ రోజు మందు తీసుకొని లోపలికి వెళ్ళి వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు జీప్ డ్రైవర్లు కొట్లాడుకుంటుంటే తీయడం జరిగింది. ఏది 7వ తేదీ. మళ్ళీ చూడండి మీరు అక్కడ, ఇది మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్గా 10వ తేదీ, ఇది మొన్న 11వ తేదీ ఇతను తాగి పడిపోయాడు ఇది వచ్చాడు, ఇలా వస్తున్నాడు చూడండి, ఇలా వస్తూ అక్కడ అలా వీడియో తీస్తాడు చూడండి, అక్కడ వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీస్తూ మళ్ళీ చూడండి, వీడియో తీస్తూ మళ్ళీ ఎవరికో పంపుతూ చూడండి, వాట్సాప్ చూస్తూ ఎవరికో పంపుతూ మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏంటది, ఇతను తాగి పడిపోయినాడు. సో ఇలాంటి అన్నీ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా దానికి ఇవి కంటెంట్ జరిగింది తెలుసు. ఎవరు జీప్ డ్రైవర్లు కొట్లాడుకున్న విషయం మీకు తెలుసు. కంటెంట్ అది ఎలా జీప్ డ్రైవర్లు కొట్లాడుకున్నారు రైట్, మేము మాకే అభ్యంతరం లేదు. జీప్ డ్రైవర్లు తాగి కొట్లాడుకున్నారు, మాకే అభ్యంతరం లేదు. సో ఇదంతా కూడా ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం సాక్ష్యాలతో సహా ముద్దాయిలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. న్యాచురల్లీ దాన్ని బట్టి అర్థమైంది, మీరే చూశారు కదా. దీనిలో ఉద్దేశపూర్వకంగా ఉందా ఉద్దేశపూర్వకంగా లేదా మీరే చూశారు కదా. నేను చెప్పేది ఏముంది, వచ్చాడు, చూశాడు, తీశాడు, పోతూ ఉంటే కూడా ఎవరికో పాస్ చేస్తున్నాడు, వెళ్ళాడు, అర్ధ గంటలో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఇలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే మాత్రం ఎవరికైనా కూడా చర్యలు తప్పవు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851